హాయ్ గైస్, వెల్కమ్ టు టాక్ పాయింట్. బ్లాక్ విడో రిలీజ్ అయిన కొన్ని డేస్ తర్వాతే స్కార్లెట్ జొహాన్సన్ వాల్ట్ డిస్నీ కంపెనీపై బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద సూట్ చేసి లాసూట్ వేసింది. ఎందుకంటే మూవీని ఒకేసారి డిస్నీ ప్లస్ ప్రీమియర్ యాక్సెస్ లో కూడా రిలీజ్ చేసినందుకు. ఈ డ్యూల్ అప్రోచ్ ఆఫ్ రిలీజెస్ ని కేవలం డిస్నీయే కాదు, చాలా స్టూడియోస్ కూడా COVID-19 పాండమిక్ వల్ల అప్రోచ్ చేశారు. మూవీ గోవర్స్ గనక సేఫ్ గా ఫీల్ అయితే వాళ్ళు థియేటర్ కి వెళ్లి మూవీ చూడొచ్చు, లేకపోతే అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద సేమ్ డే సేమ్ ఎక్స్పీరియన్స్ ని ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. ఒక రకంగా ఆడియన్స్ సేఫ్టీ ప్రకారం చూస్తే ఇది ఒక మంచి ఐడియానే. బట్ వార్నర్ బ్రదర్స్ కూడా ఇలాంటి ఫార్మాట్ ని ఫాలో అయింది. అండ్ థియేటర్ చైన్స్ దగ్గర నుంచి, స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ కంపెనీస్ దగ్గర నుంచి, మూవీ టాలెంట్ దగ్గర నుంచి వార్నర్ బ్రదర్స్ కి చాలా క్రిటిసిజం అండ్ థ్రెట్స్ ఆఫ్ లీగల్ యాక్షన్ కూడా వచ్చాయి. ఈవెన్ ది ఏస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కూడా ఓపెన్ గా క్రిటిసైజ్ చేశారు, బికాస్ ఇలాంటి సైమల్టేనియస్ రిలీజ్ వల్ల ఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుందని. సో బ్లాక్ విడో విషయానికి వస్తే ఈ లీగల్ బ్యాటిల్స్ లో కూడా బ్లాక్ విడో ఇప్పుడు ఒక పాత్ర అయింది. సో ఒక్కసారి ఈ లాసూట్ ఫ్యూచర్ లాసూట్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అసలు ఏం జరిగింది, ఈ థియేట్రికల్ రిలీజ్ ఏంటి, స్ట్రీమింగ్ రిలీజ్ ఏంటి, వీటిపైన ఒక చిన్న బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఇప్పుడు స్కార్లెట్ జొహాన్సన్ డిస్నీని ఎందుకు సూ చేస్తుంది బ్లాక్ విడో మీద. యాక్టర్స్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఫీ అప్ఫ్రంట్ ఫీ కింద వస్తుంది అండ్ బాక్స్ ఆఫీస్ పర్సెంటేజ్ కింద వస్తుంది, లేకపోతే మూవీ బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ ఒక మైల్ స్టోన్ ని హిట్ అయ్యాక దాని నుండి బోనసెస్ కింద వస్తాయి. వీటిని బ్యాక్ అండ్ డీల్స్ కూడా అంటారు. ఇది ఎందుకు బెనిఫిషియల్ అంటే స్టూడియోస్ ప్రొడక్షన్ అప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోకుండా జాగ్రత్త పడొచ్చు. అండ్ మూవీ కనుక ఫెయిల్ అయితే ఓవరాల్ లాస్ ని కాంపెన్సేట్ చేయడం కూడా ఇలాంటి డీల్స్ బాగా పనికొస్తాయి. ఈవెన్ యాక్టర్స్ కి కూడా ఇది బాగా బెనిఫిషియల్, ఎందుకంటే వాళ్ళకు వచ్చే మనీ కాకుండా మూవీ హిట్ అయితే దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ కూడా ఇంకా వస్తాయి కాబట్టి వాళ్ళకి మామూలుగా వచ్చే శాలరీ కంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అవెంజర్స్ ఎండ్ గేమ్లో టోనీ స్టార్క్ పాత్ర పోషించడానికి రాబర్ట్ డౌనీ జూనియర్కి ముందుగా ఇచ్చిన ఫీ $20 million, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 150 crores. అండ్ మూవీ హిట్ అయిన తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ లోంచి రాబర్ట్ డౌనీ జూనియర్కి 8% షేర్ వెళ్ళింది. దట్ ఈస్ లైక్ $55 to $60 million. అంటే ఇండియన్ కరెన్సీలోకి అడ్జస్ట్ చేస్తే ఇట్స్ అరౌండ్ 350 to 420 crores. సో తనకి ముందు వచ్చిన 150 crores కాకుండా హిట్ అయింది కాబట్టి ఇంకొక 350 to 420 crores దాకా రాబర్ట్ డౌనీ జూనియర్ కి ఫీ కింద వెళ్ళాయి. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్ అండ్ డీల్స్. ఇలాంటి కాంట్రాక్ట్స్ ముఖ్యంగా మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అయితేనే వర్తిస్తాయి, ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ అయితేనే ఆ మూవీ యొక్క మాక్సిమం బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఎంతో తెలుస్తుంది, మాక్సిమం ప్రాఫిట్స్ ఎంత గెయిన్ చేయగలదో తెలుస్తుంది. సో ఇప్పుడు స్కార్లెట్ లాసూట్ ఏంటంటే ఆవిడ శాలరీ బ్లాక్ విడో పర్ఫార్మెన్స్ కి టైప్ ఉంది కాబట్టి, అండ్ బ్లాక్ విడో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మైల్ స్టోన్ లేకపోతే ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆవిడకి బోనసెస్ రావాలి కాబట్టి, అండ్ బ్లాక్ విడోకి ఆవిడ కూడా ఒక ప్రొడ్యూసర్ కాబట్టి సైమల్టేనియస్ గా డిస్నీ ప్లస్ లో రిలీజ్ చేయాలి అనే డెసిషన్ ఆవిడ కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసింది. బ్లాక్ విడో ఇప్పటిదాకా థియేటర్స్ లో $350 million దాకా సంపాదించింది అండ్ డిస్నీ ప్లస్ ప్రీమియర్ యాక్సెస్ లో $60 million దాకా సంపాదించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి బ్లాక్ విడో ఒక పెద్ద హిట్ అయినా సెకండ్ వీక్ వచ్చేసరికి ప్రాఫిట్స్ బాగా తగ్గిపోతూ వచ్చాయి. డిస్నీ ప్లస్ లో రిలీజ్ చేయడం కారణంగా $30 కట్టి ఆ మూవీని ఒక్కరు చూడొచ్చు, లేకపోతే 10 మంది కూడా చూడొచ్చు. సో నార్మల్గా US లో టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే $10 to $20 థియేటర్ని బట్టి, ప్లేస్ని బట్టి. సో థియేటర్లో తెగే 10 టికెట్లకి $100 వస్తే ఇలాంటి సైమల్టేనియస్ ప్రీమియర్ యాక్సెస్ వల్ల అది $30కే చాలా మంది చూసేస్తున్నారు. సో $100 నుంచి $200 సంపాదించుకునే ప్లేస్లో కేవలం $30 వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో దానితో బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ కూడా దెబ్బకొట్టాయి. బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ దెబ్బతినడం వల్ల ఆవిడికి రావాల్సిన ప్రాఫిట్ కూడా దెబ్బతినింది. సో అందుకే ఆవిడ లాసూట్ వేసింది. ఈ లాసూట్ కి డిస్నీలో రెస్పాండ్ ఏంటంటే there is no merit whatsoever to this filing. The lawsuit is especially sad and distressing in its callous disregard for the horrific and prolonged global effects of the COVID-19 pandemic. The release of Black Widow on Disney Plus with Premier Access has significantly enhanced Scarlett's ability to earn additional compensation on top of the $20 million she has received to date. Scarlett team చెప్పినట్టు కాంట్రాక్ట్ ని రీనెగోషియేట్ చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నాల్ని కంపెనీ అడ్రస్ చేసిందా లేదా అనే దానికి డిస్నీ రెస్పాండ్ అవ్వలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ స్కార్లెట్ కాంట్రాక్ట్ క్లెయిమ్స్ పైన ఒక అవగాహన ఉన్న వెబ్సైట్ అటు ఇటుగా స్కార్లెట్ జొహాన్సన్ కి దాదాపు $50 million వరకు లాస్ రావచ్చని పేర్కొంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద సైమల్టేనియస్ రిలీజ్ ఆన్ డిస్నీ ప్లస్. సో అల్టిమేట్లీ జొహాన్సన్ ఈ కేసు గెలుస్తుందా లేదా అనేది ఆవిడ తనకు వచ్చిన డ్యామేజెస్ ని ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్కార్లెట్స్ అటోర్నీ జాన్ బెల్లెన్స్కి ఏమన్నారంటే బ్లాక్ విడోని డిస్నీ ప్లస్ లో రిలీజ్ చేయడం వల్ల డిస్నీ తన ఓన్ ఫైనాన్షియల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్ల కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసిందని. It's no secret that Disney is releasing films like Black Widow directly onto Disney Plus to increase subscribers and thereby boost the company's stock price. And that it's hiding behind COVID-19 as a pretext to do so, but ignoring the contracts of the artists responsible for the success of its films in furtherance of this short-sighted strategy violates their rights, and we look forward to proving as much in the court.
This will surely not be the last case where Hollywood talent stands up to Disney and makes it clear that whatever the company may pretend, it has a legal obligation to honor its contracts. So Scarlett Johansson lawsuit ఎలా ఇంపాక్ట్ అవుతుంది? సో మోస్ట్ ప్రాబబ్లీ స్కాలెట్ జొహాన్సన్ లాసూట్ కోర్టు బయట సెటిల్ అవుతుంది. ఇది ఎలాగ హాలీవుడ్ని ఎఫెక్ట్ చేస్తుందంటే స్టూడియోస్ యాక్టర్స్ని బ్లైండ్ సైడ్ చేయకుండా అండ్ మిగతా టెక్నీషియన్స్ని బ్లైండ్ సైడ్ చేయకుండా వాటి రిలీజ్ ప్లాన్స్ని మార్చుకోదు. సో ఖచ్చితంగా మిగతా టెక్నీషియన్స్ ఒక ఒపీనియన్, అందరి ఒపీనియన్స్ ఒక లీగల్ ఆస్పెక్ట్లో పరిగణించుకొని ప్లాన్స్ అనేవి మార్చుకుంటూ ఉంటుంది. డిస్నీ తర్వాత ఫిలిం షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ టెన్ రింగ్స్ కూడా థియేటర్స్లోకి రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. బట్ ఇంతకు ముందులాగా థియేట్రికల్ విండోకి 90 days ఉండేది, ఇప్పుడు దాన్ని కేవలం 45 daysకి కుదించారు. సో సేమ్ అప్రోచ్ కూడా ఎటర్నల్స్కి అవ్వబోతుంది. సో ఇలాంటి హైబ్రిడ్ రిలీజ్ స్ట్రాటజీస్ అండ్ షార్ట్ అండ్ థియేట్రికల్ విండోస్ పాండమిక్ తర్వాత కూడా కొనసాగుతాయో లేదో మనకి పాండమిక్ అయ్యాకే తెలుస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్. షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ. బాయ్.